టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీ ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్స్ స్టార్ట్ చేస్తుంది. ఎర్లీగా అంటే నోటిఫికేషన్ రాకముందే స్టార్ట్ చేయడం వల్ల కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈ ఫెసిలిటీని పొందొచ్చు. ఇది ఆన్లైన్లో ఉంటుంది, ఆఫ్లైన్లో ఉంటుంది. మన సిఎస్బి గ్రూప్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ వీడియో కింద ఆ గ్రూప్స్ యాప్ డౌన్లోడ్ ఫెసిలిటీ కూడా ఉంది. డౌన్లోడ్ చేసుకుని ఈ క్లాస్ మొత్తం యాక్సెస్ పొందొచ్చు. ఇది 5 to 6 months ఉంటుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ మీరు అందరూ రావచ్చు. అప్డేటెడ్ స్టడీ మెటీరియల్స్ ఉంటాయి. కొత్తగా 2025లో ప్రిపేర్ చేసిన స్టడీ మెటీరియల్స్, దాంతోపాటు రెగ్యులర్గా నెక్స్ట్ 6 months ఎవ్రీ వీక్ టెస్ట్లు ఉంటాయి అనమాట. ఇది కోర్స్ ఫీచర్స్. ఇంకా ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియో పైన ఉన్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి టీజీపీఎస్సీ వారధి కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. ప్రత్యేకంగా టీజీపీఎస్సీ గ్రూప్ 2 కోసం ఈ కోర్సు. ఏంది డీలిమిటేషన్ కమిషన్ అంటే? వాట్ ఇస్ డీలిమిటేషన్ కమిషన్? సి లెట్ దిస్ బి అ డిస్కషన్. ఈ డీలిమిటేషన్ కమిషన్ అంటే ఏం చెప్పండి? డీలిమిటేషన్ అంటే ఏంటంటే ఎన్ని కాన్స్టిట్యుయెన్సీస్ ఉండాలి మన దానిలో, అంటే లోక్సభ కాన్స్టిట్యూన్సీ ఎన్ని ఉండాలి, ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీస్ ఎన్ని ఉండాలా, ఇవన్నీ కలిపి నిర్ణయించే కమిషన్ పేరే వాట్ ఇస్ ఇట్ కాల్డ్? డీలిమిటేషన్ కమిషన్. అంటే ఎన్ని ఎంపీ సీట్లు ఉండాలి మొత్తం ఇండియాలో, ఎన్ని నియోజకవర్గాలు ఉండాలి, ఏది అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, అసలు ఎన్ని ఉండాలని నిర్ణయించే కమిషన్ పేరేంది? డీలిమిటేషన్ కమిషన్. ఇది అసలు మన చట్టం ప్రకారం ఏమని చెప్తా అంటే, సెన్సస్ ఐడియా ఉందా? సెన్సస్ జరిగిన ప్రతి నెక్స్ట్ టైం కి డీలిమిటేషన్ జరగాలని చెప్తారు అనమాట. ఎందుకు? అసలు మీరు ఎంపీ నియోజకవర్గం చూసుకుంటారా? ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీ ఉన్నాడు. ఎందుకు సికింద్రాబాద్ ఎంపీ ఇక్కడికే కట్ అయింది? ఇప్పుడు సికింద్రాబాద్, హైదరాబాద్ లో ఒక ఇన్ని ఎంపీస్ ఉంటే ఈ సికింద్రాబాద్ ఎందుకు ఇట్లానే కట్ అయిపోయింది? ఎందుకు? వాట్ ఇస్ ద పాపులేషన్? 10 lakh పాపులేషన్. సో అసలు ఏంటంటే ఎంతమంది పాపులేషన్ ఒక ఎంపీ ఉన్నట్టు చూసుకుందనమాట డీలిమిటేషన్ కమిషన్. అంటే ఎంతమంది జనాలు ఉన్నారో యూనిఫామ్ గా జనాలు ఉండేటట్టు చూసుకున్నారు. అంటే ప్రతి లోక్సభ నియోజకవర్గం మీరు తీసుకుంటే అక్కడ యూనిఫామ్ గా జనాలు ఉండేటట్టు తీసుకున్నారు అనమాట. ఇది మనకి ఎట్లా తెలుస్తుంది? ప్రతిసారి మీరు జనగణన జరిగినప్పుడు, అంటే సెన్సస్ జరిగినప్పుడు మీరు అప్పుడు ఏం చేస్తారు? దాన్ని కట్ చేస్తారు డివిజన్. అంటే ప్రతి దగ్గర ఎంపీలు అంతే ఉండేట్టు చూసుకుంటారు. మరి ఎందుకు ఆగింది డీలిమిటేషన్? ఆగిపోయింది కదా డీలిమిటేషన్. ఎందుకు ఆగింది? వై? వాట్? ఇండియన్ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చింది, జనాభా నియంత్రణ పాలసీ తీసుకొచ్చింది. ఓకే, జనాభా నియంత్రణ పాలసీ తీసుకొచ్చినప్పుడు సదర్న్ స్టేట్స్ ఏం చేసినాయంటే దాన్ని పర్ఫెక్ట్ గా పాటిస్తా వచ్చినాయి అనమాట. సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో, ఓకే, సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో. సో మీరు ఇది రాసేటప్పుడు కూడా న్యూస్ చూడండి, సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఉంది చూస్తున్నారా? దీ స్టేట్స్ హ్యావ్ ఎఫెక్టివ్లీ ఫాలోడ్ పాపులేషన్ కంట్రోల్ పాలసీ. వీళ్ళు ఎఫెక్టివ్ గా పాపులేషన్ కంట్రోల్ పాలసీ చేయడం వల్ల ఫర్టిలిటీ రేట్ అంటే ఐడియా ఉందా? అంటే ఎంతవరకు పెరుగుతాం అనేది, అది మన సదర్న్ స్టేట్స్ కి ఆల్మోస్ట్ 2.1 వచ్చింది. 2.1 వచ్చింది. దాన్నే మనం రీప్లేస్మెంట్ రేట్ అంటున్నాం. అంటే దీనికన్నా ఎంత తగ్గినా ఇంకా నెక్స్ట్ పాపులేషన్ డబుల్ కాదు, తగ్గుతుంది. పాపులేషన్ ఏం కావాలి? రీప్లేస్మెంట్ లెవెల్ అంటారు అనమాట. రీప్లేస్మెంట్ లెవెల్ అంటే ఏంది? ఇంతమంది మనుషులకి ఇంతమంది పిల్లలు పుడితే సేమ్ అదే జనాభా కంటిన్యూ అవుతుంది. అంటే తెలంగాణ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, 4 కోట్ల జనాలు ఉంటే ఇది కనుక 2.1 CRA ఉంటే పుట్టిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఈక్వల్ గా అవుతారు. సో ఈ 4 crore జనాభా అనేది మెయింటైన్ అవుతా పోతుంది. ఒక్కవేళ మీరు 2.1 కన్నా తగ్గితే పాపులేషన్ కూడా తగ్గుతా వస్తుంది. పాపులేషన్ ఏమవుతుంది? తగ్గుతా వస్తుంది. ఎందుకు? ఎల్డర్లీ ఏజ్ పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది, పిల్లలు అంతే ఉంటారు, పిల్లలు తగ్గుతూ ఉంటారు, అప్పుడు పాపులేషన్ బర్డన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు జపాన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నదే, దాన్నే మనము ఏజింగ్ పాపులేషన్ అంటున్నాం. మన ఇండియాలో మనం అంటాం కదా, యువకులు 28 ఏజే మీడియన్ ఉంది మన దగ్గర అంటున్నాం. కానీ బయట కంట్రీస్ అట్లా అవ్వట్లేదు. బయట కంట్రీస్ అన్ని ఓల్డ్ అయిపోతా ఉన్నాయి, మనమే న్యూ ఉన్నాం. కానీ మన న్యూలో మేజర్ కాంట్రిబ్యూషన్ అంతా ఈ స్టేట్స్ నుంచి ఉంది. ఓకే, సో ఇప్పుడు అందుకనే ఒకవేళ సెన్సస్ చేసినారు అనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ యూపీలో గెలిస్తే సెంట్రల్ లో గెలిచినట్టే అంటారు. ఇప్పుడు కూడా అన్ని గణం సీట్స్ ఉన్నాయి అక్కడ. అదే మీరు మళ్ళా పాపులేషన్ రకంగా డివైడ్ చేసిస్తే అక్కడ ఎన్ని సీట్స్ వస్తాయి చెప్పండి? అక్కడ మాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ ఇక్కడ పెరుగుతాయి, అక్కడ పెరుగుతాయి. అప్పుడు సదర్న్ స్టేట్స్ లాస్ అయ్యి కదా. అంటే సదర్న్ స్టేట్స్ పార్లమెంట్ లో ఎట్లాంటి నిర్ణయాత్మక శక్తిని మొత్తంగా కోల్పోతాయి. అంతేనా? అసలు ఏమన్నా బిల్లో వీళ్ళదేమన్నా ఉంటుందా? ఏది ఉండదు. నేను ఈ చెప్పే పాయింట్స్ అన్ని మీకు మెయిన్స్ పాయింట్స్. ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్స్ అన్ని మెయిన్స్ పాయింట్స్. ఎట్లా మీరు అక్కడ డీలిమిటేషన్ వల్ల జరిగే ప్రభావం, సదర్న్ స్టేట్స్ పై జరిగే ప్రభావం ఏంటి అని అడగొచ్చు సీదా. అంతేనా? డీలిమిటేషన్ ని వ్యతిరేకిస్తున్న సదర్న్ పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయని అడగొచ్చు. అర్థమవుతుందా? వై ఈస్ దేర్ ఇష్యూ ఆఫ్ లిమిటేషన్, ఆర్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విత్ డీలిమిటేషన్, అండ్ వాట్ ఇస్ ది వే ఫార్వర్డ్. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పాలిటీ అండ్ గవర్నెన్స్ లోపల రెండే ఉంటాయి. ఆ రెండు ఏం తెలుసా? ఒకటి విషయము, ఇంకోటి విరుగుడు. వాట్ ఇస్ ద ప్రాబ్లం, వాట్ ఇస్ ద సొల్యూషన్. మీరు అడ్మినిస్ట్రేటర్స్ కాబోతున్నారు, సో మీ వ్యూస్ ఏందని తెలుసుకోవాలనుకుంటారు అనమాట ఎగ్జామినర్ ఇప్పుడు కూడా. సో వాట్ విల్ ఈ ఆస్క్ ఇస్, ప్రాబ్లం ఏంది, సొల్యూషన్ ఏంది.
ఇవే మోడల్లో అన్ని ఆన్సర్లు ఉంటాయి. మీరు ఎక్కడైనా చూడండి, ఎనీ క్వశ్చన్ యూ టేక్ అదర్ దెన్ స్టాటిక్, జాగ్రఫీ, హిస్టరీ లాంటి స్టాటిక్ టాపిక్స్ తో తప్ప ప్రతి క్వశ్చన్ లో మీరు రాయాల్సింది ఏంది, అక్కడ జరుగుతున్న ఇష్యూ ఏంది, దాని సొల్యూషన్. మధ్యలో మీరు యాడ్ చేయగలిగితే గవర్నెన్స్ ఫ్రేమ్ వర్క్ ఎట్లుందో అది యాడ్ చేయగలుగుతారు. ఓకే, సో డీలిమిటేషన్ గురించి మీరు రాయాలనుకుంటే అసలు ఎవరు ఉంటారు దాని చైర్పర్సన్ గా? ఆబ్వియస్లీ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఉండాలన్నమాట దానికి చైర్పర్సన్ గా. దిస్ ఈజ్ యువర్ ప్రిలిమ్స్ క్వశ్చన్. ఏంటిది? ఇది మీ ప్రిలిమ్స్ క్వశ్చన్. నేను ఇంతకుముందు చెప్పిన పాయింట్స్ ఏవి? మెయిన్స్ క్వశ్చన్స్. ఇవి విల్ బి యువర్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. ఓకే, మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి నేను క్వశ్చన్ తయారు చేయొచ్చా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ మెంబర్స్ ఆఫ్ డీలిమిటేషన్ కమిషన్ అనొచ్చా? దానిలో నేను తీసుకొచ్చి చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అని పెడితే రాంగ్ అవుతుంది. అంటే తనకు తయారు చేయడానికి ఒక ఆప్షన్ అయితే ఉంది కదా. సో దిస్ కెన్ బి అ పొటెన్షియల్ ప్రిలిమ్స్ క్వశ్చన్. ఓకే, చూడండి ఒకసారి. సో ఇట్ విల్ బి రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ చైర్పర్సన్. నెక్స్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, సిఇసి అంటారు కదా, తను అండ్ రెస్పెక్టివ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. ఎన్నిసార్లు జరిగింది డీలిమిటేషన్? 4 times. What are the 4 times? 52, 63, 73 and 20. 2002. 2002లో సీట్స్ పెరిగినాయా? పెరగలేదు. ఏం చేస్తున్నారు? ఉన్న కాన్స్టిట్యుయెన్సీస్ ని రీడ్రా చేస్తారు. అంటే లోపల ఇంటర్నల్ ఉన్న పాపులేషన్ ప్రకారంగా ఉన్నదాన్నే విభజించినారు. అంటే పాపులేషన్ ఈక్వల్ గా ఉండేటట్టు. ఓకే, రీడ్రా మాత్రమే చేస్తున్నారు, సీట్స్ పెరగలేదు 2002. చలో నెక్స్ట్. ఇంకా డీలిమిటేషన్ గురించి వాట్ కెన్ యూ సే? ఇప్పుడు సదర్న్ స్టేట్స్ కి ప్రాబ్లం ఏంటి? అసలు డీలిమిటేషన్ తో ఇష్యూస్ ఏంటి? ఓకే, దిస్ విల్ బి యువర్ ప్రిలిమ్స్ పాయింట్, బట్ వాట్ విల్ బి యువర్ మెయిన్స్ పాయింట్? What will be your mains points? Okay, then there is one thing called Article 82. Note it down. Article 82. Article 82 ఏం చెప్తానంటే పార్లమెంట్ ఎవ్రీ టైం డెలిమిటేషన్ చేయాలి సెన్సస్ తర్వాత అని చెప్తాను అనమాట. సో వాట్ డస్ Article 82 సే? పార్లమెంట్ హ్యాస్ టు ఎనాక్ట్. పార్లమెంట్ ప్రతిసారి సెన్సస్ జరిగిన ప్రతిసారి డీలిమిటేషన్ చేయాలి అనేది పార్లమెంట్ ఆర్టికల్ 82వ అధికరణం ప్రకారం. వాట్ ఇస్ ఇట్? ఆర్టికల్ నంబర్ 82. అగైన్ ప్రిలిమ్స్ పాయింట్, బట్ అగైన్ డీలిమిటేషన్ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు స్టార్ట్ చేయాల్సిన ఇంట్రడక్షన్ విల్ బి విత్ ఆర్టికల్ 82. దేంతో స్టార్ట్ చేస్తారు మీరు? ఆర్టికల్ 82 ప్రకారం అని స్టార్ట్ చేయండి. ఓకే, కాన్స్టిట్యూషనల్ గా ఎప్పుడైనా కాన్స్టిట్యూషన్ మీరు రాసేటప్పుడు ఇంట్రడక్షన్ ఎప్పుడు ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఉండేట్టు చూసుకోండి. అది ఏ బాడీ, దాని కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏందని వచ్చేటట్టు చూసుకోండి. సో వాట్ ఇస్ డీలిమిటేషన్ ఇస్ బై ఆర్టికల్ 82 అండ్ 117 స్టేట్స్, 170 స్టేట్స్ లో 82 in your center. Okay, chalo 170 స్టేట్ లెవెల్ డివైడ్ చేయడానికి. ఓకే, ఇప్పుడు స్టేట్ లెవెల్లో ఎమ్మెల్యేలుగా డివైడ్ చేయాలా, మళ్ళీ సెంట్రల్ లెవెల్లో ఎంపీలుగా డివైడ్ చేయాలా. సో 82 విత్ ది ఎంపీ కాన్స్టిట్యుయెన్సీస్, 170 అనేది స్టేట్ కాన్స్టిట్యుయెన్సీ అంటే ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీస్. ఇది గుర్తుపెట్టుకున్నాను. ఓకే, ఏ సెన్సస్ అంటే ఇప్పుడు అవుతుంది కదా సెన్సస్. కరెంట్లీ ద సెన్సస్ ఇస్ గోయింగ్ ఆన్, ఇంకా కాలేదు. సెన్సస్ అయిన తర్వాత డీలిమిటేషన్ నెక్స్ట్ చూసుకుంటున్నారు అంటే అర్థం కాలేదు. 2026 సెన్సస్ కదా, 2026 సెన్సస్ అయిన తర్వాతనే ఏమన్నా. అసలు 2026 వరకు ఫ్రీజ్ ఉంది బాస్. సో 2011 నుంచి సెన్సస్ చేయట్లేదు, 2011 నుంచి సెన్సస్ అనేది చేయట్లేదు. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సెన్సస్ అని చేయలేదు, కానీ ఇప్పుడు స్టార్ట్ చేసింది సెన్సస్. ఈ డేటా ఎప్పుడైతే వస్తుందో దాని మీద చేయాలనేది బీజేపీ యొక్క ఆలోచన, అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆలోచన. అండ్ నెవర్ రైట్ బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఇన్ యువర్ ఆన్సర్స్, రైట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. ఓకే, బీ పొలిటికలీ వెరీ న్యూట్రల్ వెన్ యూర్ రైటింగ్ ఆన్సర్స్. ఓకే, అవును అదే 2002లో ఏదైతే డీలిమిటేషన్ జరిగిందో దాని ప్రకారంగా, బట్ 1991 పాపులేషన్ తీసుకున్నారు అనమాట అంతే. ఆ సెన్సస్ ప్రకారంగా మాత్రమే ఉన్నాయి. 1971 లో ఫ్రీజ్ అయిపోయింది. 1971 పాపులేషన్ కి ఫ్రీజ్ చేసి పెట్టినారు మొత్తం అంతే. ఓకే, సో నెక్స్ట్. ఇప్పుడు అసలు ప్రాబ్లం ఏం చెప్పండి? ప్రాబ్లం ఏంటి డీలిమిటేషన్ వల్ల? వాట్ ఇస్ అ ప్రాబ్లం? చలో మీరు రాయాలనుకుంటే ఏం రాస్తారు? పాపులేషన్ ప్రాబ్లమ్స్. వాట్ విల్ బి అ ప్రాబ్లమ్స్ ఆఫ్ డీలిమిటేషన్? వాట్ ఇస్ ద ఇష్యూ విత్ డీలిమిటేషన్? ఓకే, ఫస్ట్ మిస్రిప్రజెంటేషన్ అనొచ్చు దాన్ని. ఏమనొచ్చు? మిస్రిప్రజెంటేషన్ అనొచ్చా? మిస్రిప్రజెంటేషన్ వల్ల ఏమవుతుంది? దక్షిణ అంటే ఒక్క స్టేట్ లో ఎక్కువ ఎంపీలు వస్తారు, ఒక స్టేట్ లో తక్కువ ఎంపీలు వస్తారు. ఓకే, మళ్ళీ ఫినాన్షియల్ అంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎంత శాతం ఫినాన్స్ కమిషన్ లో ఎంత శాతం పాపులేషన్ ద్వారా ఇస్తున్నారు? ఫినాన్స్ కమిషన్
డబ్బులు పంచుతుందా అంటే 41% 42% ఫినాన్స్ కమిషన్ ద్వారానే కదా స్టేట్ గవర్నమెంట్స్కి వెళ్ళేది. దానిలో ఒక పారామీటర్ ఏంది పాపులేషన్, ఒక పారామీటర్ ఏంది పాపులేషన్ బేస్ చేసుకుంది. ఇప్పుడు మీరు ఇవన్నీ చేసినప్పుడు 15% ఉంది పాపులేషన్ కి వెయిటేజ్. మీరు అట్లా చేసినప్పుడు వాళ్ళకి పోయే ఫండ్స్ తగ్గుతాయా లేదా? ఇప్పుడు ఎంపీ కాన్స్టిట్యూన్సీ ఎంపీ ల్యాడ్స్ అనే స్కీమ్ ఉంది, ఐడియా ఉందా? ఎంపీ డెవలప్మెంట్ స్కీమ్, ఎంపీ ల్యాడ్స్ అనే ఒక స్కీమ్ ఉంటుంది. దాని ద్వారా ఎంపీలకి మీ స్టేట్ లో పని చేసుకోండి అని చెప్పి ఇన్ని డబ్బులు ఇస్తా ఉంటారు. ఒకవేళ ఈ సదర్న్ స్టేట్స్ లో డబ్బులు తక్కువ ఉంటే, అంటే ఎంపీలు తక్కువ ఉంటే వాళ్ళకి వచ్చిన డబ్బులు తగ్గినట్టే కదా. సో మళ్ళీ మీరు ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ రాసినప్పుడు ఒక పాయింట్ రాసినప్పుడు దాన్ని సబ్స్టాన్షియేట్ చేయండి. ఎగ్జాంపుల్ ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ లాస్. నేను ఏం చేస్తున్నా, నేను ఒక పాయింట్ చెప్తున్నా, దానికి ఆధారాన్ని ఇస్తున్నా. సబ్స్టాన్షియేషన్ అంటే ఆధారాలు ఇవ్వడమే. మీరు ఒక పాయింట్ రాసినప్పుడు ఆల్వేస్ దానికి ఆధారం ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు దీని ద్వారా లోకల్ పొలిటికల్ పార్టీస్ లాస్ అవుతా లేదా మీరు చెప్పండి. ఇప్పుడు మీరు చూడండి, మొన్న తమిళనాడులో వెళ్ళిన పార్టీస్ అన్ని లోకల్ పార్టీస్ అన్ని కలిపి వెళ్ళినాయి. ఎందుకు లోకల్ పార్టీస్ ఎందుకు లాస్ అవుతాయి? ఎందుకంటే ఒక్కసారి డిలిమిటేషన్ ఎఫెక్ట్ అయినప్పుడు ఈ సదర్న్ స్టేట్స్ పవర్ ఇంకా కుంచుకుపోతుంది. ఎందుకంటే సెంట్రల్ పార్టీస్ మొత్తం ఇండియా అంతా కంటెస్ట్ చేస్తూ ఉంటాయి, కానీ లోకల్ పార్టీస్ ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు టీఆర్ఎస్ అనే పార్టీ తీసుకోండి, బీఆర్ఎస్ అనే పార్టీ అయినా వైఎస్ఆర్సీపీ అనే పార్టీ, అది ఏపీకి మాత్రమే తెలంగాణకు మాత్రమే పరిమితమైన పార్టీలు. ఇప్పుడు ఒక 16-17 సీట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి 14-15 వస్తే ఎవరికైనా అవసరం ఉంటే పెట్టుకుంటారు. రేపటి రోజున వాళ్ళ అక్కడే సీట్స్ పెరిగేసి ఇక్కడ సీట్లు తక్కువైపోతే వాళ్ళ ప్రామినెన్స్ అనేది తగ్గిపోతుంది. ఏం చేయొచ్చు? ఇవి ప్రాబ్లమ్స్. సో మీరేం చేయాలి? సొల్యూషన్స్ రాయాలి. వాట్ ఇస్ ద సొల్యూషన్? ఏముంటుంది సొల్యూషన్? ఓకే, ఏం చేయొచ్చు? కాన్స్టిట్యుయెన్సీస్ చేంజ్ చేయడం ఒకటి. ఓకే, కానీ సరిపోతున్నారు ఎంపీలు? ఇంత రిప్రజెంటేషన్ సరిపోతుంది? ఒకవేళ 10 లక్షలు మీరు 10 lakhs పాపులేషన్ కనుక తీసుకుంటే ఇప్పుడు పెరిగే సీట్స్ ఏం తెలుసా? 1400 కావాలి. ఎంత? 1400. అంటే 10 lakh పాపులేషన్ ఇప్పుడు రిప్రజెంట్ చేస్తున్నారని తీసుకున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు 10 lakh పాపులేషన్ అంటే మన పెరిగిన పాపులేషన్ కి 10 lakh వస్తే మనకు కావాల్సిన ఎంపీ సీట్లు ఎంత? 14. కానీ కొత్త పార్లమెంట్ కట్టినారు కదా, దానిలో ఎన్ని సీట్స్ ఉన్నాయి? 540. కొత్త పార్లమెంట్ కట్టారు కదా, దానిలో సీట్స్ ఏమి ఉన్నాయంటున్నా? 800 అరౌండ్ సీట్స్. అంటే దాని అర్థమైంది 800కి పెంచబోతున్నారు అనమాట. దేనికి పెంచబోతున్నారు? 800కి పెంచబోతున్నారు. ద ప్రైమ్ మినిస్టర్ ఆల్రెడీ హ్యాస్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ మైండ్. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు మనకు తెలియకపోవచ్చు, కానీ ద ప్రైమ్ మినిస్టర్, ద ఇంటెలిజెన్స్, ఎవ్రీబడి హ్యాస్ ఇన్ మైండ్ వాట్ హ్యాస్ టు బి డన్. ఏం చేయాలి? 888 సీట్లేమో కట్టి పెట్టినారు అనుకుంటున్నారు. ఓకే, అంటే దాని అర్థమైంది అంటే పాపులేషన్ ని మాత్రమే తీసుకొని పెంచదలుచుకోవట్లేదు గవర్నమెంట్. దేర్ వుడ్ బి అదర్ ఫ్యాక్టర్స్. సో సదర్న్ స్టేట్స్ లాస్ కాకుండా సీట్స్ పెరగబోతుంది. అంటే ఒక డిమాండ్ ఏముందంటే సదర్న్ స్టేట్స్ నుంచి పెంచిన సీట్స్లలో 33% సదర్న్ స్టేట్స్ కి పెంచమని చెప్తుంది అనమాట. పెరిగిన సీట్స్లలో సదర్న్ స్టేట్స్ లో 33% ఆఫ్ సీట్స్ సదర్న్ స్టేట్స్ లో పెరగాలన్న డిమాండ్ ఉంది. ఓకే, సో మీరు సొల్యూషన్స్ లో ఏం రాస్తారు? నాట్ లూజింగ్ ఆన్ సదర్న్ స్టేట్ రిప్రజెంటేషన్. అంటే తెలుగులో రాసేటప్పుడు వాట్ సదర్న్ స్టేట్ కాల్డ్? దక్షిణ రాష్ట్రాలు లాస్ కాకుండా చూడాలి అని. ఓకే, ఇంకా ఫండ్స్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ ప్రపోర్షనేట్లీ. ఇప్పుడు అంటున్నాను చూసిన ఒక డిబేట్ ఉంది, యూపీ బీహార్ ₹1 కడితే 17 రూపాయలు వెనక్కి వస్తుంది, యూపీ ₹1 వెనక కడితే 7 రూపీస్ వెనక్కి వస్తుంది. అదే సదర్న్ స్టేట్స్ ₹1 కడితే 42 పైసా వెనక్కి వస్తుంది, మహారాష్ట్రకి అయితే 10 పైసలు వెనక్కి వస్తుంది అనే డిబేట్ ఉందా? అది కూడా పోవాలంటే ఫండ్స్ టు బి ఉన్న వాట్ ఇస్ ఫండ్ కాల్డ్? ఫండ్ అంటే నిధులు సమానంగా పంచడం అంతే. నిధులు లాస్ కాకుండా పంచడం, లేకపోతే సమానంగా పంచడం అంతే, సింపుల్ గా. మీరు ఇంగ్లీష్ లో ఉన్నదాన్ని తెలుగులో చేసుకోవడం ఇస్ వెరీ వెరీ ఈజీ, కానీ మీరు దాన్ని తర్జుమా చేసుకోవడం అంతే, తర్జుమా చేసుకోవడం మాత్రమే. అర్థమైన డిలిమిటేషన్ గురించి? సో డిలిమిటేషన్ నుంచి ప్రిలిమ్స్ క్వశ్చన్ ఏం కావచ్చు? కాంపోజిషన్ కావచ్చు, అంటే దాని ఎట్లా కూడింది అనేది కావచ్చు, దాని సారూప్యత ఏందనేది ప్రిలిమ్స్ క్వశ్చన్ కావచ్చు. మెయిన్స్ క్వశ్చన్ ఏమవుద్ది? దాంతో జరిగే ప్రాబ్లమ్స్ ఏంది, దాంతో వస్తున్న ఇష్యూస్ ఏంది, దానికి సొల్యూషన్స్ ఏంది. గుర్తుపెట్టుకోండి, 2 రకాలుగా నేను మీకు చెప్పే ప్రతి టాపిక్ కూడా 2 విధాలుగా చెప్తాను. ఒకటి ప్రిలిమ్స్ లో ఎట్లా అడగొచ్చని, మెయిన్స్ లో ఎట్లా అడగొచ్చని. సో మీ ఇంట్రడక్షన్ ఏం కావాలి? మీ ఇంట్రడక్షన్ ఏమై ఉండాలి? అక్కడ ఆర్టికల్ తోనే స్టార్ట్ చేయండి. ఆర్టికల్ తో ఇంట్రడక్షన్ చేసి మీరు డిలిమిటేషన్ గురించి రాస్తారు. ఓకే, సో మీరు విల్ జస్ట్ రైట్ అన్ ఆన్సర్. ఓకే,
విల్ జస్ట్ రైట్ అన్ ఆన్సర్ అండ్ సీ హౌ డు డూ అని చెప్పి. సో డీలిమిటేషన్ అనేది క్వశ్చన్ వచ్చింది. సో ది కరెంట్ డీలిమిటేషన్ ఇది క్వశ్చన్ అనుకోండి. అంటే దీన్ని తెలుగులో చేసుకుంటే ప్రస్తుతం జరుగుతున్న ఏం రాస్తారు ఇంట్రడక్షన్ లో? వాట్ విల్ బి యువర్ ఇంట్రడక్షన్? చెప్పండి. వాట్ విల్ బి యువర్ ఇంట్రడక్షన్? స్టార్ట్ విత్ అన్ ఆర్టికల్. వాట్ వాస్ ది ఆర్టికల్? 82. బీ వెరీ కేర్ఫుల్. ఆర్టికల్ రాస్తున్నారు అంటే తెలిస్తే మాత్రమే రాయండి. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ తీసుకొచ్చి ఫైనాన్షియల్ కమిషన్ రాశారు అనుకోండి, ఆయనకు అంత అయితే తెలుస్తుంది. ఆ కరెక్టర్ కి ఎక్కువ తెలియకపోవచ్చు కానీ అంత మాత్రం తెలుస్తుంది. అంటే ఏమైపోయిందంటే ఒక కాన్స్టిట్యున్సీలో చాలా ఎక్కువ పాపులేషన్ పెరిగిపోయింది, ఇంకో కాన్స్టిట్యున్సీలో అసలు పాపులేషన్ లేకుండా పోయింది అనమాట. మీరు తీసుకోండి, మల్కాజ్గిరి ఎంపీ అనేది 10 లక్షలు 20 లక్షలు ఉన్నారంటున్నారు, 30-40 లక్షలు ఉంటారంటున్నారు మల్కాజ్గిరి ఎంపీలో. ఇది అప్పుడు కూడా అయిందన్నమాట 2001 లో. సో ఇట్లా కాదురా బాబు అని చెప్పేసి ఒక స్టేట్ లోపల ఒక ఎంపీకి అంతే జనాలు ఉండేటట్టు రీడ్రా చేసినారు అంతే. ఆ సెన్సస్ ప్రకారం ఏమీ పెంచలేదు, జస్ట్ రీడ్రా చేసినారు. అంటే అక్కడ ఏమైపోయిందంటే, ఇప్పుడు సపోజ్ తెలంగాణ తీసుకోండి, మీరు తెలంగాణ తీసుకుంటే చాలా ఎక్కువ మంది ఒక కాన్స్టిట్యున్సీ లో అయిపోయినారు అనమాట. ఈ కాన్స్టిట్యున్సీ చాలా ఎక్కువ పాపులేషన్ అయిపోయింది, ఈ కాన్స్టిట్యున్సీ లో పాపులేషన్ లేకుండా అయిపోయింది. అప్పుడు 2001 సెన్సస్ తీసుకొచ్చి ఏం చేసినారంటే, ఈ కొంచెం ఏరియా తీసుకొచ్చి ఇక్కడ కలుపుతున్నారు, ఈ ఏరియా తీసుకొచ్చి ఇక్కడ కలుపుతున్నారు. అట్లా కలపడం ద్వారా ఒక ఎంపీకి అంతే జనాలు ఉంటే చూసుకున్నారు అంతే. 2001 లో ఏం సీట్స్ పెరగలేదు. అర్థమవుతుందా? ఓకే, చలో నెక్స్ట్. సో దీని ఇంట్రడక్షన్ ఏం రాస్తున్నాం అన్నా మనం? ఆర్టికల్ 82 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ కంపోజిషన్ అడిగినాడా? లేదు. కానీ నేను ఏదన్నా ఫ్లో చార్ట్ వాల్యుయేషన్ చేయాలనుకుంటే ఇంతేనా, సైడ్ ఒక బాక్స్ పెట్టాలి కదా, ఏదో ఒక డయాగ్రామ్ వేయడానికి. ఏం డయాగ్రామ్ వేయచ్చు అక్కడ? వాట్ కెన్ ఐ డూ ఫర్ అ వాల్యుయేషన్? అక్కడ ఎన్ని ఇయర్స్ జరుగుతుంది రాయచ్చా? ఓకే, ఆఫ్టర్ ఎవ్రీ సెన్సెస్ అన్నా నేను. సో ఆఫ్టర్ ఎవ్రీ సెన్సెస్ 10 ఇయర్స్ జరుగుతుంది, దట్ ఇస్ ఓకే. బట్ వాట్ కెన్ యూ డూ యాజ్ అ ఫ్లో చార్ట్? ఏదైనా ఫ్లో చార్ట్ వేయాలనుకుంటే ఏం వేయచ్చు? ఇక్కడ ఫ్లో చార్ట్? వాట్ కెన్ బి అ ఫ్లో చార్ట్? కంపోజిషన్ ఆఫ్ డీసీని పెట్టేసి మార్కెట్ ఎక్కడ చేస్తున్నారు మీరు జస్ట్ ఒక ఫ్లో చార్ట్ వేస్తున్నారు అంతే. మీరు ఇక్కడ ఇది వేయకండి కావాలంటే, మీ ఏపీఎస్సీ ఐ డోంట్ నో, ఓకే. బట్ మీరు ఇదేయండి సారూప్యత, అదే హౌ ఇస్ ఇట్ ఫార్మ్, బాడీ ఎట్లా ఫామ్ అయింది, అదే బాడీ ఏందని. ఎలక్షన్ కమిషన్ ఏమంటారు చెప్పండి? మెంబర్స్ ఏమనేది అంతే, ఓకేనా. దానిలో ఎవరెవరు ఉంటారనేది కాంపోజిషన్, అంటే ఎవరెవరు ఉంటారనేది. ఇప్పుడు ఏం రాస్తుంది చూడండి, 3 అనేది అంటే కాంపోజిషన్ అంతే, సారూప్యత అంటారు అదే, ఓకే. సో 3 ఇది ఏంది? ఇప్పుడు నేను చేసింది అక్కడ అడిగినాడు వాడు క్వశ్చన్ లో, అడగలేదు. బట్ వై డిడ్ ఐ డూ దట్? జస్ట్ మీ షోయింగ్ హిమ్ దట్ దేర్ ఇస్ అ వాల్యుయేషన్ పాయింట్ టు ఇట్, జస్ట్ గివింగ్ హిమ్ క్లారిటీ దట్ ఐ నో సంథింగ్ ఇక్కడ, ఓకే. తర్వాత మీరు బాడీలో మళ్ళీ ఏం చేస్తారు, ఇక్కడ ఏమన్నా చూడండి, చర్చ జరుగుతుంది కదా. సో ఇష్యూస్ అని రాయండి ఇక్కడ, ఇష్యూస్ విత్ డీలిమిటేషన్. నేను ఇంతకుముందు చెప్పిన పాయింట్స్ రాయండి. దీన్ని ఏపీఎస్సీ అండ్ డీజీపీఎస్సీ ఆర్ డిఫరెంట్. వీ డోంట్ హ్యావ్ ఎనీ రిస్ట్రిక్షన్స్ ఇన్ డీజీపీఎస్సీ. కానీ ఇక్కడ మీకు అండర్లైన్ లో అవి మీరు చూసుకోండి. ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా ఆన్ ది అండర్లైన్ థింగ్ అండ్ ఆల్, బట్ ఇఫ్ బెటర్ ఇన్ డీజీపీఎస్సీ యూ డూ దిస్. ఎందుకంటే తను ఏం అడుగుతున్నాడో మనం ఏం రాస్తామో చూపించగలుగుతున్నాం. రాయండి 1 2 3 4 5 ఇష్యూస్. నేను ఇంతకుముందు చెప్పిన మీకు 5 ఇష్యూస్ రాస్తారా. తర్వాత మీరు దీనికి సొల్యూషన్స్ టు ది కన్సర్న్స్ ఇది రాసి మళ్ళీ 5 పాయింట్స్ 1 2 3 4 5. కన్క్లూజన్ కి రండి. వాట్ కెన్ బి యువర్ కన్క్లూజన్? ఇప్పుడు ఆబ్వియస్ ఇంట్రడక్షన్ అయింది, బాడీ అయింది. ఇప్పుడు మీరు రాయాల్సిన కన్క్లూజనే కదా. మీరు వెళ్ళేటప్పుడు ఐబీసీ ఫార్మాట్ అంటారు, గుర్తుపెట్టుకున్నామా? ఐబీసీ ఇంట్రడక్షన్, పరిచయం చేయడం, బాడీ అసలు ఏం అడిగిండో అది రాయడం, తర్వాత కంక్లూజన్ అంటే మీరు రెండుగా ఏదో ఒకటి తన నుంచి క్లుప్తంగా వివరించడం. లాస్ట్ 2-3 లైన్లు, మళ్ళీ ఇంట్రడక్షన్ ఒక 3-4 లైన్లు, కంక్లూజన్ 3-4 లైన్ల కన్నా మించకండి. క్రిస్ప్ గా మీరేం చెప్పాలనుకుంటున్నారో అవి రాయండి. అది చాలా పనిచేస్తుంది. ఒక ఫ్లో చార్ట్ యాడ్ చేయండి, ట్రై చేయండి. ఎందుకంటే నేను చూసాను ఈసారి ఫ్లో చార్ట్ యాడ్ చేసిన వాళ్ళకి చాలా ఎక్కువ మార్కులు వచ్చినాయి. సో మీరు ఇట్లాంటివి ఎక్కువ చేయడానికి ట్రై చేయండి, రిప్రజెంటేషన్ కానీ ఇవి కానీ, ఓకే. సో కంక్లూజన్ ఏం రాయొచ్చు ఇక్కడ? కంక్లూజన్ ఏం రాయొచ్చు? కంక్లూజన్ రాయనవసరం లేదు, కానీ కంక్లూజన్ ఏం రాయొచ్చో చెప్పండి. అంత ఏం చేయొచ్చు? అసలు డీలిమిటేషన్ లో 2 ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. ఏంది ఇష్యూ? ఒకటి ఫెడరల్, అంటే ఫెడరల్ వ్యవస్థకి డెమోక్రసీకి మధ్యలో కొట్లాట, అంతేనా? డెమోక్రసీ అంటే ఏంది? అందరికీ ఎంపీ సీట్లు ఉండాలి, పెరగాలనేది. ఫెడరల్ రిలేషన్స్ ఏంది? నార్త్ లో పెరుగుతుంది, సౌత్ లో పెరుగుతుంది. సో మనం ఇక్కడ చెప్పొచ్చా ఫెడరల్ రిలేషన్స్ అంటే డెమోక్రసీని ప్లస్ ఫెడరల్ వ్యవస్థని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలంటున్నాను అనమాట. డెమోక్రసీ అంటే ఏంది? ఎంపీ సీట్లు పెరగడమే కదా డెమోక్రసీ, ఎలక్షన్స్ కదా డెమోక్రసీ. ఫెడరల్ రిలేషన్స్ ఏంది? సౌదర్న్ కంట్రీస్ కి లాస్ కాకుండా ఉండడమే కదా. సో నేను కరెక్ట్ కంక్లూజన్ రాసినా. సో ఇంట్రడక్షన్ చూడండి, కంక్లూజన్ చూడండి, మధ్యలో నా బాడీ చూడండి. దిస్ విల్ బి యువర్ 5.5 to 7 మధ్యలో ఎన్ని ఇచ్చిన మార్క్స్. మీరు ఎక్కడైనా మిస్ చేస్తే యూ లూజ్ దట్ థింగ్. మళ్ళీ మీరు డిలిమిటేషన్ చూపించినప్పుడు యూ కెన్ షో అన్ ఇండియా మ్యాప్, ఓకే. ఇండియా మ్యాప్ చూపించండి. మీకు మ్యాప్ చేయడం లేదా? ఏపీఎస్సీ వాళ్ళకి మ్యాప్ చేయొద్దని అన్నారా స్పెసిఫిక్ గా? అట్లేం లేదు కదా, మ్యాప్ వేయద్దని అన్నారా? బట్ ఇఫ్ యూ కెన్ డ్రా, మ్యాప్ వేయండి. మ్యాప్ వేసి ఇక్కడ చూపించండి. ఇక్కడ ఏమని చూపిస్తారంటే
లైక్ టోటల్ ఫర్టిలిటీ రేట్ ఆఫ్ 2.1 ఆర్ ఇక్కడ మొత్తం కూడా సదర్న్ స్టేట్స్ లో ఎన్ని % ఆఫ్ సీట్స్ ఉన్నాయి, 20% ఆఫ్ సీట్స్ ఉన్నాయి, ఇక్కడ నార్త్ లో 75% ఆఫ్ ఎంపీ సీట్స్ ఉన్నాయని చూపించాను. ఇట్లా ఏదో ఒకటి చేయొచ్చు. మీరు ఏది చేయాలన్నా సరే మళ్ళీ మీరు ఎగ్జామ్కి వెళ్ళి నేను చేస్తా అంటే ఏది చేయలేరు. మీరు ముందు ప్రిపేర్ అయిన ఇంట్రడక్షన్, ముందు ప్రిపేర్ అయిన కంక్లూజన్ మాత్రమే రాస్తారు. మీరు ఏం రాస్తారు ఇంట్రడక్షన్? ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆర్టికల్ 82 ఎందుకు రాస్తారు? ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇక్కడ చదివున్నారు కాబట్టి, మీరు రాసుకున్నారు కాబట్టి. అంటే మీరు రాసుకోకపోతే ఎగ్జామ్ లో రెప్లికేట్ చేయలేరు. యువర్ నోట్స్ ఈజ్ యువర్ మెయిన్స్. మీ నోట్స్ ఎంత బాగుందో అదే మీ మెయిన్స్ లో స్కోర్ రిఫ్లెక్ట్ చేస్తుంది. సో మీరు ప్రతిదానికి ముందు ఒక ఇంట్రడక్షన్, కంక్లూజన్ అండ్ ఆల్వేస్ ఆన్సర్ ఫార్మాట్ లో మాత్రమే చదవండి. దేని చదువుతారు? ఆన్సర్ ఫార్మాట్. యాక్చువల్లీ బాలత మేడం మేము ఎర్లీ ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు ఒక మాట చెప్పింది, మీకు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే పిహెచ్డి తర్వాత చేసుకోండి, ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాత పిహెచ్డి చేసుకోవచ్చు ఎగ్జామ్ తర్వాత. కానీ మీకు ఇప్పుడు కావాల్సింది సబ్జెక్ట్ అంటే ఎగ్జామ్ క్లియర్ కావడానికి అవసరమైన మెటీరియల్ మాత్రమే. మీకు చాలా ఇష్టంగా ఉంది కదా అని చెప్పి దాన్ని పొలిటికల్ సైడ్ లోకి దాని సైడ్ లోకి వెళ్ళకండి. ఎగ్జామ్ కి ఎంత మాత్రం కావాలో దాని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. దట్ ఈస్ అబౌట్ యువర్ డిలిమిటేషన్. వై ఐ డిడ్ అన్ ఆన్సర్ రైటింగ్ టు యూ ఇస్ టు షో ప్రిలిమ్స్ లో ఎట్లా అడగొచ్చు, మెయిన్స్ లో ఎట్లా అడగొచ్చు, వస్తే మీరు రాయాల్సిన ఆన్సర్ ఏంటి. మీరంతా కొత్త కదా ఎగ్జామ్ ప్రిపరేషన్ కి, ఇట్లా మీ ఆన్సర్ షీట్ కూడా చూసుకోండి.